బన్ తమిళనాడు రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇప్పుడు బన్ ఏంటి, రాజకీయాల్ని కుదిపేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ బంద్ హర్కోళంపై ఫుల్ డీటెయిల్స్ చూడండి. తమిళ రాజకీయాలను షేక్ చేస్తున్న క్రీమ్ బన్. క్రీమ్ బన్ పై 18% జీఎస్టీని తప్పుపట్టిన హోటల్ యజమాని. నిర్మలా సీతారామన్ ముందే గళం విప్పిన అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్. తమ క్రీమ్ బన్ ట్రెండింగ్ గా మారిందంటూ పోస్ట్ పెట్టిన రెస్టారెంట్. బీజేపీ నేతల ఆగ్రహంతో నిర్మలా సీతారామన్ కు క్షమాపణ చెప్పిన ఓనర్. జీఎస్టీ నిబంధనలపై కోయంబత్తూరులో వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మీటింగ్ కు హాజరైన అన్నపూర్ణ రెస్టారెంట్ హోటల్ యజమాని శ్రీనివాస్ ఆహార పదార్థాలపై జీఎస్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. బన్ పై జీఎస్టీ లేదని, క్రీమ్ పై 18% జీఎస్టీ ఉందని, దీంతో కస్టమర్స్ బన్ ఇస్తే చాలు క్రీమ్ తామే పట్టుకుంటామంటున్నారని వివరించారు. ஒரு பன்னுக்கு ஜிஎஸ்டி கிடையாது. பன்னுக்குள்ள ஒரு க்ரீம் வச்சுட்டா அதுக்கு 18% ஆயிடும். கஸ்டமர் என்ன சொல்றாரு, நீ க்ரீமே ஜாமையும் கொண்டா நானே வச்சுக்கிறேன், பணம் நடத்த முடியல. శ్రీనివాసన్ నిర్మలా సీతారామన్ మీటింగ్ లో మాట్లాడిన వీడియో తమిళనాడులో వైరల్ అయింది. ఇంతటి చర్చకు కారణమైన క్రీమ్ బన్ తయారు చేస్తుంది తమ రెస్టారెంటేనంటూ అన్నపూర్ణ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ పోస్ట్ విషయం తనకు తెలియదని హోటల్ సిబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు శ్రీనివాసన్. నిర్మలా సీతారామన్ ను కలిసి క్షమాపణ చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పిన వీడియోను బీజేపీ కార్యకర్తలు లీక్ చేశారు. అధికారం ఉందని జీఎస్టీపై ప్రశ్నించిన హోటల్ యజమాని బెదిరించి క్షమాపణలు చెప్పించుకున్నారంటూ డీఎంకే నేత కనిమౌళి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. చిన్న వ్యాపారి జీఎస్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే అతన్ని అవమానిస్తారా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. నిర్మలా సీతారామన్ శ్రీనివాసన్ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్టు అన్నామలై ట్వీట్ చేశారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్